నమస్కారం అండి. ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీకృష్ణుడు పూతనని సంహరించాడండి. హిరణ్యకశిపుడి చెల్లెలండి హోలిక అండి. ఈమె శివుని గురించి తపస్సు చేసిందండి. శివుడు ఈమె తపస్సుకు మెచ్చి ఒక వస్త్రాన్ని ఇచ్చాడండి. ఈ వస్త్రాన్ని ఇస్తూ ఏం చెప్పాడంటే, ఈ వస్త్రం వేసుకుని అగ్నిలో దూకినా కూడా నీకు మరణం సంభవించదని శివుడు ఆమెకి అనుజ్ఞ ఇచ్చాడండి. ప్రహ్లాదుడండి విష్ణు భక్తుడండి. ప్రహ్లాదుడు తండ్రి ఈ విష్ణు భక్తి ప్రహ్లాదుడు ఎక్కడ పోవడం వల్ల హిరణ్యకశిపుడు ఏం నిర్ణయించుకున్నాడంటే, కన్న కొడుకునైనా సరే చంపడానికి సిద్ధపడ్డాడండి. ప్రహ్లాదుని పట్టుకుని హోలిక అగ్నిలోకి దూకుతుందండి. హోలిక భుజం మీద ఉన్న వస్త్రం అండి ప్రహ్లాదు మీద పడుతుందండి. హోలిక చనిపోతుంది, ప్రహ్లాదుడు రక్షింపబడతాడండి. దీని వలన మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, చెడు వలన ఒక మంచి జరుగుతుందండి. కెమికల్స్ లేని రంగులతో హోలీ ఆడుకుందామండి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించుకుంటామండి.